హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దబాబు ఆవకి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మసాలా మురముర. చాలా బాగుంటుంది ఇది. ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి చక్కగా పుల్ల పుల్లగా, కారం కారంగా, చిన్న వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా ఒక 4 కప్పులు మరమరాలు తీసుకుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీనికి ఇంకా ఏమేం కావాలో చూద్దాం. ఒక అరకప్పు పల్లీలు, అలాగే ఒక అర ఉల్లిపాయ సన్నగా తరుక్కుని పెట్టేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలు చేసి అవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకుని సన్నగా తరుక్కుని అది కూడా పక్కన పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ, అలాగే ఒక అరకప్పు ఆవ నూనె అండి. ఆవ నూనె అయితే చాలా బాగుంటుంది మిక్సర్కి. మీకు అది అవైలబుల్గా లేకపోతే వేరే ఏదైనా ఆయిల్ వాడుకోండి. అలాగే సరిపడనంత సాల్ట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టేసేసుకుని అందులో ఈ ఆవ నూనెను అలా వేసేసుకోండి. నూనె కొంచెం వేడెక్కాక పల్లీలు వేసేసుకుని నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోండి. పల్లీలు వేగితేనే ఆ మిక్సర్ బాగుంటుంది. చక్కగా అన్ని పల్లీలు ఈవెన్గా వేగేలాగా వేయించేసేసుకుని పల్లీలు వేగాక ఇప్పుడు అందులో ఆ వెల్లుల్లి రెబ్బల్ని క్రషర్లో వేసి సన్నగా క్రష్ చేసేసుకోండి. మీ దగ్గర ఇది లేకపోతే సన్నగా తరిగేసుకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం డించిక్లో వేసేసుకుని కచ్చాపచ్చాగా దంపుకున్నా బాగానే ఉంటుంది. అంతా శుభ్రంగా వేగి పచ్చివాసన పోయాక అందులో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కారం, పసుపు, కొత్తిమీర తరుగు అన్నీ వేసుకున్నాక అన్నీ కాస్త పచ్చివాసన పోయేలాగా ఒక్కసారి అటు ఇటుగా వేపేసేసుకోండి. వేపేసేసుకున్నాక ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి. కాకపోతే మీ రుచికి సరిపడా మీరు కూడా ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు పొయ్యి ఆపేసి ఆ నిమ్మకాయని పూర్తిగా అందులో పిండేసేయండి. పొయ్యి ఆపుకున్నాకే నిమ్మకాయ రసం వేయండి, లేదంటే కొంచెం చేదు వస్తుంది. కాబట్టి పొయ్యి ఆపేసాక నిమ్మకాయ రసం వేసేసుకుని అంతా శుభ్రంగా కలిపేసుకున్నాక ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాక ఆ మరమరాలు అందులో వేసుకోండి. డ్రై రోస్ట్ ఎందుకు చేస్తామంటే కాస్త మరమరాలు క్రిస్పీగా ఉంటాయండి, అందుకని అలా చేస్తామన్నమాట. ఇప్పుడు శుభ్రంగా చెయ్యి పెట్టేసి 4 మూలల నుంచి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈవినింగ్ స్నాక్ లాగా ఇది చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇది బాగా ఇష్టపడతారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని కూడా మాకు ఎప్పటికప్పుడు తెలియచేయండి.